పెరుగు ఉడికించి తినడం వలన సాధారణంగా మనకొచ్చే నష్టాలు ఏమిటి? ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్‌కి ఫాలో చేయండి. హెల్త్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా కర్రీస్‌లోను, బిర్యానీలోను ఈ కర్డ్ అనేది స్టార్టింగ్ నుంచి లేదా మిడిల్ నుంచి యాడ్ చేసి ఎక్కువగా బాయిల్ చేసి తింటూ ఉంటారు. ఇలా తినడం వలన కర్డ్‌లో ఉన్న ప్రోబియోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా అనేది డెడ్ అయిపోతుంది. ఇలా తినడం వలన మనకి ఎలాంటి యూజు లేదు. సో, నష్టాలు కూడా ఉన్నాయి. అదేంటో మనం తెలుసుకుందాం. మంచి బ్యాక్టీరియా అనేది నశిస్తుంది. పెరుగులో ఉన్న ప్రోబియోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా వేడి వల్ల చనిపోతుంది. జీర్ణక్రియ కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది, తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. ఉడికించి పెరుగు తింటే గ్యాసు, అసిడిటీ అలాగే కడుపు బరువుగా అనిపించడం కూడా ఉంటుంది. అలాగే పోషకాలు తగ్గిపోతాయి. విటమిన్ బిలు, ఎంజైమ్స్ వేడి వల్ల తగ్గిపోతాయి. శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా పెరుగు అనేది చల్లగా ఉంటుంది, కానీ ఉడికించడం వల్ల శరీరంలో వేడి, చర్మ సమస్యలు, మొటిమలు కూడా వస్తాయన్నమాట. అప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఇలా ఉడికించి పెరుగు తినడం వలన విష సమానం అని ఆయుర్వేదం చెబుతుంది తరచుగా తినడం వలన. అలాగే ఎప్పుడు తింటే మంచిదంటే కూరల్లో అది కూడా మీరు చేసిన తర్వాత ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది మీ కుకింగ్ అన్న టైంలో, లేకపోతే 3 మినిట్స్ జస్ట్ వేడైతే సరిపోతుంది పెరుగు. అట్లా బాయిల్ చేసి మీరు స్టాప్ చేసేయండి. అంతేకాని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా స్టార్టింగ్ నుంచి కర్డ్ని యాడ్ చేస్తారు, లేకపోతే మిడిల్లో యాడ్ చేసి టూ మచ్గా బాయిల్ చేసి తింటూ ఉంటారు. అట్లా అసలు మంచిది కాదు. అలాగే పెరుగు కూడా ఫ్రెష్గా ఉండడం మంచిది. డే టైంలోనే తింటేనే మంచిది కర్డ్ అనేది. నైట్ టైం కొంతమందికి డైజెషన్ అవ్వదు, చలిగా ఉంటుంది, కోల్డ్ చేస్తుంది, కాబట్టి నైట్ టైంలో అవాయిడ్ చేస్తే సరిపోతుంది.